Hi everyone, how are you? వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ జావా యూట్యూబ్ ఛానల్. మనం చాలా డేస్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం ఈ 25 days మాస్టరీ ఛాలెంజ్ ఆఫ్ జావా అనేది కంప్లీట్ చేయాలని, అదే స్టార్ట్ చేస్తున్నామని. ఫైనల్గా ఆ రోజు అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను ఎట్లా మనం స్టార్ట్ చేస్తాము, ఎట్లా దీన్ని ఎండ్ చేస్తాము అనేది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మీరు మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటానంటే మీ ఇష్టం. మొత్తం చూసి ఒకవేళ మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్, మనం ఇప్పుడు ఈ 25 days జావా మాస్టరీ ఛాలెంజ్ అనేది ఒక ఆపరేషన్లా చేస్తున్నాం అన్నమాట. అంటే ఏదో నార్మల్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసేలా కాకుండా ఒక ఆపరేషన్. ఎప్పుడు కూడా ఈ 25 days జావా మీరు నేర్చుకున్నది ఒక రిప్రజెంటేషన్లో మీ మైండ్లో ఉండేటట్టు నేను క్రియేట్ చేస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు దీనికి మిషన్ ఇంపాసిబుల్ అని ఒక నేమ్ అనేది ఇచ్చా. అర్థమైంది? ఇంపాసిబుల్ అనేది నెగిటివే. నేను ఎందుకు ఇట్లా ఇచ్చానంటే, మనం పాజిటివిటీ మనకు రావాలంటే మనం నెగిటివ్ని దాటుకుంటూ పోవాలి. కాబట్టి ఈ మిషన్ ఇంపాసిబుల్ అనేది డే 1కి నెగిటివే. మీరు ఈ 25 days డైలీ మీరు ఇది చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈ 25 days క్రాక్ చేస్తే ఇట్ విల్ బి పాజిటివ్. ఓకే, నా ఉద్దేశంతో పెట్టా, ఇందులో డెప్త్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇట్లాగే డే 1, డే 2, డే 3, డే 25 వరకు వెళ్తుంది. ప్రతి వీక్ 7 daysలో 6 days క్లాసెస్ జరుగుతాయి. 7th day మనం 6 days నేర్చుకున్నటువంటి బేసిక్స్ మీద ఒక మినీ ప్రాజెక్ట్ అనేది చేస్తామన్నమాట. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటంటే మన 6 days నేర్చుకున్న టాపిక్స్ యొక్క దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తాం అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోడ్ చెప్తారు, కోడ్ నేర్పిస్తారు, కానీ ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్పరు. కొంతమంది చెప్తారు కానీ కొంతవరకు చెప్పి ఆపేస్తారు. ఇంప్లిమెంటేషన్ అనేది జరిగితేనే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కాన్ఫిడెంట్గా నేర్చుకున్నామని బిలీవ్ చేయగలం. కాబట్టి నేను ప్రతి వీక్కి ఒక రోజు అనేది మినీ ప్రాజెక్ట్లో పెట్టాను. అట్లాగే 20 days ఈ క్లాసెస్ అనేవి జరుగుతాయి. లాస్ట్ 5 days అన్నీ కూడా ఒక ప్రాక్టీస్ అన్నమాట. ఎట్లయితే మనం ఈ నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్తో కొత్త ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేసి వస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు డే 1 అనేది స్టార్ట్ చేద్దాం. డే 1లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనం డే 1కి వచ్చేసరికి ఏం స్టార్ట్ చేస్తాం, జావా యొక్క ఇంట్రడక్షన్ అనేది చెప్తా. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏం లేదన్నమాట, మనం ఇప్పుడు రాసిన జావా కోడ్ని ఒక ప్లాట్ఫామ్లో మనం రన్ చేయాలంటే మనకి జేడీకే ఉండాలి, జేఆర్ఏ ఉండాలి, నెక్స్ట్ ఒక ఐడిఏ ప్లాట్ఫామ్ అనేది మనకు ఉండాలి. ఇవన్నీ మనం ఒక పాత్ అనేది క్రియేట్ చేస్తే దాన్ని ఎన్విరాన్మెంట్ సెటప్ అని అంటారు అన్నమాట. ఇది కూడా చూస్తాం. నెక్స్ట్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్. అర్థమైందా? ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది చేస్తామన్నమాట. చేశాక ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయితే మన ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది కంప్లీట్గా అయినట్టు అని ఒక కన్ఫర్మేషన్ మనం వస్తాం. ఓకే, ఇదంతా బేసిక్ అన్నమాట. అంటే జావా అంటే ఏంటి, మీరు ఎందుకు నేర్చుకోవాలి, ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేస్తున్నాం, ఫస్ట్ ప్రోగ్రామ్ రాసే విధానం, అది ఎట్లా రన్ అవుతుంది అనేది ఒక జస్ట్ బేసిక్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం కొద్దిగా కంటెంట్లోకి దిగుతాం. అర్థమైందా? కంటెంట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి కామెంట్స్ అంటే ఏంటి, మనం ఏదైనా కోడ్ రాసేటప్పుడు దాన్ని ఎవరైనా చదివితే, లేకపోతే మనమే ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత చదివితే మనకు అర్థమయ్యేటట్టు ఉండాలని కమెంట్స్ అనేవి రాసుకుంటాం అనమాట. జస్ట్ ఈ కమెంట్స్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి ర్యాపప్ చేసేద్దాం. ర్యాపప్ మీన్స్ మనం ఏమేమి చదివాం, అది ఏమేమి చూసాం అనేది ఒకసారి రీకాల్ చేసుకొని ఎండ్ చేద్దాం డే 1 అనేది. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్లో దిగుతున్నాం. ఫస్ట్ ఏదైనా మీరు క్వశ్చనింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు నేర్చుకునేటప్పుడు మీరు క్వశ్చనింగ్ అనేది వేయడం అలవాటు పడ్డారంటే ఆటోమేటిక్గా
మీకు ఆ లాంగ్వేజ్ యొక్క డెప్త్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేనేం మెన్షన్ చేశాను, ఏంటిది మీన్స్ అసలు ఏంటి జావా అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాలి. అదే చూస్తాం అన్నమాట. అసలు జావా అంటే ఏంటి? చాలామందికి తెలుసు జావా అంటే ఇట్స్ ఊప్స్ లాంగ్వేజ్ అంటారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. దానికన్నా ఇంకా ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి జావాలో. ఇప్పుడు జావా అంటే ఒక పవర్ఫుల్ హై లెవెల్ అండ్ ఊప్స్ లాంగ్వేజ్. ఓకే, వై ఇట్ ఈస్ పవర్ఫుల్ అండ్ హై లెవెల్? ఎందుకు దీన్ని హై లెవెల్ అండ్ పవర్ఫుల్ అన్నారంటే ఇది బిగ్ డేటాని అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. జావా అనేది బిగ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది, అందుకే ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అర్థమైందా? అండ్ పవర్ఫుల్ ఆల్సో. ఇప్పుడు స్మాల్ డేటాని హ్యాండిల్ చేసే లాంగ్వేజెస్ ఉన్నాయి కొన్ని, అవి సింపుల్గా ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే బిగ్ డేటాని హ్యాండిల్ చేసే లాంగ్వేజ్ నేర్చుకుంటారో మీరు ఆటోమేటిక్గా స్మాల్ డేటాని హ్యాండిల్ చేసే కెపాసిటీ వచ్చేస్తుంది. అందుకే జావా డిఫికల్ట్ అయినా మీరు డే బై డే ప్రాక్టీస్ చేసుకునే కొద్దీ మీకు ఒక ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అందుకే జావా అనేది ఫస్ట్ ప్రయారిటీగా నేను సజెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్, there will be a slogan. Okay, it is not a slogan but it will be like a trust word. I think write once, run anywhere. Okay, write once and run anywhere. Why it is like this means మనం ఎక్కడైనా ఇది రన్ చేసుకోవచ్చు. ఎందుకు? జావా అనేది ఒక ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అనమాట, ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక్కసారి మనం జావా అనేది రాస్తే మనం ఏ ప్లాట్ఫామ్ మీదైనా రన్ చేసుకోవచ్చు. ఏ ప్లాట్ఫామ్ అంటే, ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ కానీ, మ్యాకోస్ కానీ, నెక్స్ట్ లినిక్స్ కానీ, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మనం ఈ జావా అనేది రన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఒక్కసారి మీరు రాయడమే లేట్ అనమాట. ఒక్కసారి మీరు రాస్తే ఎక్కడైనా దీన్ని రన్ చేసుకోవచ్చు. అదే ఈ యొక్క జావా బెనిఫిట్ అనమాట. ఓకే, ఇది జావా అంటే. అర్థమైంది కదా జావా అంటే ఏంటి? నెక్స్ట్, ఎందుకు మీరు జావా నేర్చుకోవాలి? వై యూ లెర్న్ దిస్ జావా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వేసుకున్నారు మీరు, ఎందుకు నేను ఈ జావా నేర్చుకోవాలంటే నేను చెప్తాను ఎందుకు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ మొబైల్ యాప్స్, ఆండ్రాయిడ్ అండ్ వెబ్ అండ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ అండ్ బిగ్ డేటా. అర్థమైందా? దీన్ని ఒక వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో వాడతారు. లైక్ మన మొబైల్ యాప్స్ కానీ, మొబైల్ యాప్స్ ఉంటాయి కదా ఆండ్రాయిడ్లో, వాటికి నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్లో కూడా దీన్ని వాడతారనమాట. నెక్స్ట్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్. ఓకే, ఎంటర్ప్రైజ్ అంటే ఇప్పుడు మన ఉంటాయి కదా ఒక బిజినెస్ మైండ్, ఓకే అట్లా ఉంటాయి. నెక్స్ట్, బిగ్ డేటా. నేను మరీ మెన్షన్ చేశాను, ఈ బిగ్ డేటా అనేది జరుగుతుంది, హ్యాండిల్ చేయగలదు జావా. ఓకే, జావా యొక్క ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే అది బిగ్ డేటాని హ్యాండిల్ చేయగలదు. ఓకే, నెక్స్ట్, హై డిమాండ్. చాలామంది చెప్తా ఉంటారు ఇప్పుడు ఇది కష్టంగా ఉందని కాబట్టి దీనికి డిమాండ్ లేదని అంటారు. కాదండి, కానీ జావా డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. కానీ నేర్చుకునే పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. జావా అనేది ఒక రోజులో వచ్చేసేది కాదు, ఒక మంత్లో వచ్చేసేది కాదు. ఏది కూడా కంప్లీట్గా ఎవరూ నేర్చుకోలేరు. కానీ అవి ఇంప్రూవ్మెంట్స్, అవి వెర్షన్స్ అనేవి అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. కానీ కొంతవరకు ఒక ఫిక్స్డ్ కోడ్ అనేది ఉంటుంది. అది మనం నేర్చుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్, ట్రస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మనం రెస్పెక్టివ్ ప్రాజెక్ట్ కానీ, ఒక రియల్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కానీ మనం సాల్వ్ చేయడానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైనా ఎవరైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకున్నది ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ కోసం. ఓకే, ఈ లాంగ్వేజ్తో నేను ఇది సాల్వ్ చేయగలనే కాన్ఫిడెన్స్ నీకు ముందు ఉండి నువ్వు దిగిపోతే తర్వాత నువ్వు ఎలా అయినా దాన్ని ఫేస్ చేస్తావు. ముందు ఫేస్ చేసే కెపాసిటీ రావాలంటే ముందు నీకు ఆ లాంగ్వేజ్ అనేది కొంత ఐడియా, కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కాబట్టి మీరు జావా అనేది ఎందుకు నేర్చుకోవాలంటే దీనికి హై డిమాండ్ కూడా ఉంది. నెక్స్ట్, కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు లైక్ సిస్టమ్స్ ఆఫ్ టూల్స్ అండ్ లైబ్రరీస్, ఇందులో హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయన్నమాట. చాలా చక్కగా కమ్యూనిటీ అనేది ఉంటుంది ఇందులో. నెక్స్ట్, ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అందరికీ తెలిసిందే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? ఇట్లా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే
యూజింగ్ దట్ ఆబ్జెక్ట్స్ యూ షుడ్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఆ ఆబ్జెక్ట్స్ని మనం యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం అన్నమాట. ఈ ఊప్స్లో క్లాసు, ఆబ్జెక్టివ్, ఇవన్నీ ఇన్హెరిటెన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. మనం ఫర్దర్ క్లాసెస్లో అవి డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీరు ఎందుకు నేర్చుకోవాలో జావాని. ఇప్పుడు రెండు మనం సాల్వ్ చేస్తాం, జావా ఏంటి, జావా ఎందుకు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనకేం కావాలి. ఇప్పుడు నువ్వు డిసైడ్ అయ్యావు జావా నేర్చుకుందామని. ఇప్పుడు జావాని నువ్వు ప్రాక్టీస్ చేయాలన్నా, జావాని రన్ చేయాలన్నా నీకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్ అనేది నువ్వు ఎలా సెటప్ చేసుకోగలవు. నీకు రెండు కావాలి మస్ట్ అండ్ షుడ్గా. ఏంటి, ఒకటి జేడీకే, ఇంకోటి ఐడిఈ, అండ్ ఆల్సో యూ వాంట్ జేఆర్ఈ. కానీ ఇప్పుడు జేడీకేతో పాటు జేఆర్ఈ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మనం ఈ జేడీకే ఇన్స్టాల్ చేసుకొని పాత్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా మనం జేడీకే అనేది పాత్ సెట్ చేసేసినట్టే. నెక్స్ట్ ఐడిఈకి జేడీకేకి మనం కనెక్షన్ అనేది ఇస్తాం. అది ఎట్లా అనేది చూద్దాం. జేడీకే అంటే ఏం కాదు, జావా డెవలప్మెంట్ కిట్ అనమాట. ఇది ఒక ప్యాకేజ్ లాంటిది, ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఇందులోనే జేఆర్ఈ కూడా ఉంటుంది. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. చెప్పాను కదా, ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి రన్ టైం చేసుకోవడానికి, అదే రన్ చేసుకోవడానికి, అది జేఆర్ఈ. ఈ జేఆర్ఈ కూడా ఒక ప్యాకేజ్ అనమాట జేడీకేలో. అందుకే డైరెక్ట్గా ఒరాకిల్ వాళ్ళు ఇందులోనే ఇంక్లూడ్ చేసేసారు. మనం డౌన్లోడ్ చేసుకుంటే డిఫాల్ట్గా మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐడి అంటే ఏం లేదు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మనం జావాని రన్ చేయడానికి మనకి ప్యాకేజ్ అనేది కావాలి. నెక్స్ట్ ఈ ప్యాకేజ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇది బ్యాక్ ఎండ్గా వర్క్ అయితే మనం దేనిలో ప్రాక్టీస్ అది చేసుకోవాలి చెప్పండి. ఈ ఐడిఏలో అనేది మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు దీన్ని, అర్థమైందా? లైక్ విఎస్ కోడ్ కానీ, ఎక్లిప్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఐడిఈ కింద వస్తాయి అన్నమాట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, ఇది ఐడిఈ. ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను కొంచెం డెప్త్గా కాకపోయినా క్లియర్గా చెప్తాను. మీరు కొంచెం అలా చేసుకుంటే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. లేదు మీకు డెప్త్గా క్లియర్గా కావాలంటే యూట్యూబ్లో చాలామంది ప్రొవైడ్ చేస్తారు, చాలా డెప్త్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వెళ్ళి మీరు ఏదైనా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి జేడీకే డౌన్లోడ్ చేసుకోవడానికి జావా డౌన్లోడ్స్ అని టైప్ చేయండి. జావా డౌన్లోడ్స్ అని టైప్ చేస్తే ఇక్కడ ఒరాకిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఒరాకిల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. చేసాక ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ వెర్షన్స్ ఉన్నాయో అందులో చూసుకోండి. జేడీకే 24 ఉంది. ఇప్పుడు మీ ఏదే ఆపరేటింగ్ సిస్టమో చూసుకోండి, లినక్స్, మ్యాక్ లేకపోతే విండోస్ చూసుకొని. అది విండోస్ కాబట్టి నేను విండోస్ అనేది క్లిక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు విండోస్లో ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ X64 ఇన్స్టాల్ అయ్యాను కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను ఇన్స్టాల్ చేసుకోవట్లేదు. మీరు ఒకవేళ ముందు ఎప్పుడైనా ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ చేసుకోకపోతే ఈ జేడీకే అనేది ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ మీకు డౌన్లోడ్స్లో ఫైల్స్లో అది చూపిస్తుంది. ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే అది కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది అడుగుతుంది అనమాట. ఎట్లా అంటే నెక్స్ట్ అని కొన్ని ఉంటాయి పర్మిషన్స్, అవన్నీ ఇచ్చేస్తే జేడీకే అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ జేడీకే అనేది డౌన్లోడ్ అయిపోయిన వెంటనే మీరు ఫైల్స్లోకి వెళ్ళి చూడాలి ఆ జేడీకే అనేది ఎక్కడ ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ దిస్ పీసీ ఉంటుంది, దిస్ పీసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామింగ్ ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ జావా అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది అనమాట. ఆ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట, అదే ఇన్స్టాల్ అయ్యింది మీ జేడీకే. ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇక్కడ జేడీకే 24 చూపించింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బిన్ అని ఒకటి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి దాని పాత్ అనేది కాపీ చేయండి అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే మనం పాత్ సెట్ చేయాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు
జేడీకే డౌన్లోడ్ అయిన తర్వాత ఇట్లా మనం బిన్ పాత్ అనేది కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కింద సిస్టమ్ వేరియబుల్స్లో మనకి పాత్ అనేది ఉంటుంది అన్నమాట. ఇదిగోండి పాత్ అనేది ఉంది. నేను ఆల్రెడీ సెర్చ్ చేసుకున్న ఈ పాత్. అర్థమైందా? మీరు సెర్చ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ పాత్ మీద మీరు ఇట్లా క్లిక్ చేసి న్యూ కొడితే ఇలా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు ఆల్రెడీ సెర్చ్ చేసుకొని ఉంటే అది అవసరం లేదన్నమాట. ఇట్లా ఇక్కడ పాత్ అనేది అక్కడ మీరు ఏదైతే బిన్ని కాపీ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా ఓకే ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. జేడీకే అనేది కంప్లీట్గా ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు అది ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మీరు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఏమని కొట్టాలంటే జావా -version అని కొడితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు జేడీకే 24 కదా ఇన్స్టాల్ చేసుకున్నాను, ఆ వెర్షన్ అన్నీ చూపిస్తుంది. ఇలా చూపిస్తే మీకు జేడీకే అనేది డౌన్లోడ్ అయిపోయినట్టు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ జేడీకే కాన్సెప్ట్ అనేది మనం కొంతవరకు కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనకేం కావాలి? జేడీకే తర్వాత ఐడి అనేది కావాలి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు కావాలి. దాన్ని మనం ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం? ఇట్లాగే సేమ్ బ్రౌజర్లో మీకు విఎస్ కోడ్ అయితే విఎస్ కోడ్, ఎక్లిప్స్ అయితే ఎక్లిప్స్, అట్లా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే విఎస్ కోడ్ అనేది ప్రిఫర్ చేస్తాను. విఎస్ కోడ్ ఇదిగోండి, ఇక్కడ విఎస్ కోడ్ అని కొట్టేసి డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంటుంది. ఇది కూడా యాజ్ లైక్ దట్ జేడీకే. మీరు నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకోవట్లా. డౌన్లోడ్ చేస్తే మీకు ఫైల్లో ఓపెన్ అవుతుంది. కొన్ని పర్మిషన్స్ అనేది అది అడుగుతుంది అనమాట. మీరు అది యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ అది ఇన్స్టాల్ కూడా అయిపోతుంది. విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయిపోయాక ఎట్లా వస్తుంది మీకు. ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు జేడీకే అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు, విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ జేడీకేకి ఐడికి ఒక మీడియేటర్ అనేది ఉంటుంది అనమాట. ఆ మీడియేటర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సేమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి విఎస్ కోడింగ్ జేడీకే పాత్. ఓకే, మేనేజింగ్ జావా ప్రాజెక్ట్స్ ఇన్ విఎస్ కోడ్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ ప్యాక్ అనేది వస్తుంది అనమాట. అంటే మీరు ఏదైతే ఈ విఎస్ కోడ్లో రాస్తారో జావా అనేది అది మేనేజ్ చేయడానికి మనం ఇది అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. జావా ప్యాక్ అనేది విఎస్ కోడ్లో ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేసి అది డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది కూడా ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. మీరు దానికి పర్మిషన్స్ ఇస్తే అయిపోయినట్టు అనమాట. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అంతటితో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? ఈ సెట్టింగ్ అప్ యువర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని మనం మెన్షన్ చేసాం కదా, ఈ ఎన్విరాన్మెంటల్ సెటప్ అనేది అంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అనేది ఏంటి? మనం జేడీకే అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ జేడీకే అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆ జేడీకేని ఫైల్స్లోకి వెళ్ళి ఫైల్స్లో దిస్ పీసీలోకి వెళ్ళి దిస్ పీసీలో ప్రోగ్రామింగ్ ఫైల్స్లో జావా టు బిన్ వెళ్ళి బిన్ పాత్ అని కాపీ చేసి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎడిట్లోకి వెళ్ళి అక్కడ పాత్ మీద క్లిక్ చేసి న్యూ కొట్టి మనం అక్కడ కాపీ చేసుకొని పాత్ అనేది సెర్చ్ చేసాం. అక్కడికి జేడీకే అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఐడి. ఈ ఐడి అనేది మన విఎస్ కోడ్గా చూస్ చేసుకున్నాం. విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసాం, అన్ని పర్మిషన్స్ ఇచ్చేసాం. విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ విఎస్ కోడ్ కూడా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ రెండింటికి మీడియేటర్గా మనం
విఎస్ కోడ్లో జావా ప్యాక్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం బ్రౌజర్లో. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి కూడా పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్గా ఒక జావా ఎన్విరాన్మెంట్ అనేది మనకు సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం కోడ్ రాస్తే అక్కడ మనం రన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది టెర్మినల్లో వస్తుంది అన్నమాట. ఓకే, ఎన్విరాన్మెంట్ అనేది సెట్ చేసేసాం. ఓకే, మనం ఎన్విరాన్మెంట్ అనేది సెట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి, మొదలు పెడదామా? ఏం మొదలు పెడదాం? ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఇది రాస్తేనే కదా మనకి తెలుస్తుంది మన ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా సెట్ అయిందా లేదని. ఇది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే కరెక్ట్గా సెట్ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకొని ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, న్యూ ఫోల్డర్ అనేది ఇక్కడ ఎందులో ఉందో డెస్క్టాప్లో కానీ అట్లా ఇక్కడ న్యూ క్లిక్ చేసి ఫోల్డర్ అనేది క్లిక్ చేసుకోండి. చేసి కొత్త ఏదైనా నేమ్ ఇచ్చుకోండి, ఏమి ఇచ్చుకున్నా పర్లేదు. ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేయాలి. విఎస్ కోడ్ ఓపెన్ చేసాక విఎస్ కోడ్లో మన ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోల్డర్లో మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది చేస్తాం. ఇదిగోండి, ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి తీసుకుపోతుంది. ఇక్కడ నేను ఇంపాసిబుల్ అనేది ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. దాన్ని ఓపెన్ చేస్తాయి. ఇప్పుడు సెలెక్ట్ ఫోల్డర్ కొడితే ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. చూడండి, ఇంపాసిబుల్ అనేది. ఇందులో ఇక్కడ ఫైల్ సింబల్ ఉంది కదా, న్యూ ఫైల్, దాని మీద క్లిక్ చేసి ఒక జావా ఫైల్ అనేది సేవ్ చేస్తాం. అట్లా ఇంపాసిబుల్ ఆర్ అనేద్దాం. ఇంపాసిబుల్ ఆర్ .java. ఇక్కడ నేను ఫైల్ నేమ్కి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఇచ్చుకున్నాను. ఇది మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఒక స్ట్రక్చర్గా ఉంటుందని నేను ఇచ్చుకున్నాను. .java అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఎక్స్టెన్షన్. అది ఇస్తేనే జావా ఫైల్ అనేది కన్సిడర్ చేస్తుంది VS Code. ఇప్పుడు నెక్స్ట్ అట్లా ఇచ్చిన వెంటనే క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. క్లాస్ సేమ్ ఫైల్ నేమ్ ఎట్లా ఇచ్చామో ఫైల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం టైప్ చేయాలి. ఇంపాసిబుల్ ఆర్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి స్పెల్లింగ్స్ అన్నీ. ఇంపాసిబుల్ ఆర్ ఓకే, సరిపోయిన తర్వాత నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకోండి. అందులో మెయిన్ ఫంక్షన్ అనేది రాయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్స్. ఓకే, అందులో మనం ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే system.out.println అనేది రాయాలన్నమాట. ఇప్పుడు ఈ system.out.printlnలోనే మనం ఏం రాసినా అది ప్రింట్ అనేది అవుతుంది అనమాట. నేను క్లియర్గా చెప్తా ఫర్దర్ క్లాసెస్లో. ఈ పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వైడ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇట్లానే ఎందుకు ఫైల్ నేము క్లాస్ నేము సేమ్ ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిపోతున్నా, వీడియో అనేది లెంత్ ఎక్కువ అవ్వకూడదని. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఏమిద్దాం, రామ్ అని ఇచ్చాం. ఓకే, దీన్ని ప్రింట్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ సెమీకోలన్ అనేది ఇవ్వాలన్నమాట. జావా స్ట్రక్చర్లో ఇది ఫిక్స్డ్ కండిషన్ అనమాట. ప్రతిదీ కూడా సెమీకోలన్ అనేది ఇవ్వాలి. ఏది system.out.println అనే ఒక కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సెమీకోలన్ ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు రన్ బటన్ ఇక్కడ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ డీబగింగ్ చేస్తాం. జావా ఆప్షన్స్లో క్లిక్ చేస్తాం. ఇక్కడ టెర్మినల్లో నాకు రామ్ అనేది అవుట్పుట్ వచ్చిందనమాట. ఇట్లా రామ్ అనేది అవుట్పుట్ వస్తే మీకు ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ అనేది కరెక్ట్గా సెట్ అయినట్టు, పాత అనేది మీరు కరెక్ట్గా సెట్ చేసినట్టు. రాకపోతే మీరు ఒక్కసారి బ్యాక్ వీల్ చెక్ చేసుకోండి, ఎక్కడ తప్పు చేశారేమో. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎడిట్లో వెళ్ళి చూస్తే మీకు పాత్లో ఏమైనా రాంగ్గా మీరు సేవ్ చేసుకుంటే అది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ని అట్లా రన్ బటన్ అనేది క్లిక్ చేసి కూడా VS Codeలో చేయొచ్చు. ఈ రన్ బటన్ క్లిక్ చేసి డైరెక్ట్ డీబగ్ చేయొచ్చు. లేదంటే ఈ టెర్మినల్లో మన కమెంట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఒక 2 కమెంట్స్ ఇస్తే రన్ అనేది జరుగుతుంది. ఆ కమెంట్స్ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు ఇవన్నమాట రన్ చేయి. ఇంకా ఇట్లా కూడా రన్ చేయొచ్చు. ఓకే, ఎట్లా అంటే మనం కోడ్ అనేది ఇప్పుడు hello.java hello world.java అంటే hello world అనేది ఒక ఫైల్ నేమ్. ఫస్ట్ ఫైల్ అనేది సేవ్ చేస్తాం.
ఎట్లా కంట్రోల్ కొట్టేసి నెక్స్ట్ ఓపెన్ యువర్ టెర్మినల్. ఓకే, మనకి కింద అక్కడ న్యూ టెర్మినల్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, అర్థమైందా? ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేస్తే టెర్మినల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కమెంట్స్ అనేవి ఇస్తాం అన్నమాట. ఏ కమెంట్స్ అయ్యి ఇదిగోండి, ఫస్ట్ కంపైల్ చేయడానికి జావాసి హలో వరల్డ్ మీన్స్ మన ఫైల్ నేమ్ ఏంటి, impossible.java అనేది ఇస్తామన్నమాట, అర్థమైందా? ఇట్లా ఇస్తే ఫస్ట్ కంపైల్ అవుతుంది. ఇట్లా ఈ కమెంట్ అనేది టైప్ చేసి ఎంటర్ కొడితే కంపైల్ అవుతుంది. నెక్స్ట్ రన్ చేయడానికి జావా హలో వరల్డ్, మనకేంటి జావా ఇంపాసిబుల్ అనేది ఇస్తామన్నమాట. అట్లా ఇస్తే ఆ టెర్మినల్లో అది రన్ అయ్యి అవుట్పుట్ అనేది వచ్చిందంటే ఎన్విరాన్మెంట్ పాత్ అనేది కరెక్ట్గా మీరు సెర్చ్ చేసినట్టు. ఒకవేళ రాకపోతే బ్యాక్ వెళ్ళి చూసుకోండి, ప్రెజర్ ఏమి ఉండదు, క్లియర్గా ఉంటాయి. క్లియర్గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఖచ్చితంగా అది పాత్ అనేది సెట్ అవుతుంది. ఇట్లా పాత్ సెట్ అయిపోయాక ఇంకా మీకు ఏం పని ఉందన్నమాట, మీరు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడం, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయడం, కొత్త ఫైల్ క్రియేట్ చేయడం, మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆ రెస్పెక్టివ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఇక్కడ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం, ఇదే పని ఉంటుంది ఎక్కడైనా. నెక్స్ట్ మనం ఎన్విరాన్మెంట్ కూడా సెట్ చేసి మన ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా రాసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్నగా కాన్సెప్ట్లోకి దిగుతున్నాం అన్నమాట. చిన్నగా కాన్సెప్ట్ అంటే ఏంటి, కమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ కమెంట్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఆల్ ద కమెంట్స్ మీన్స్ కమెంట్స్ ఆర్ నోట్స్ యూ రైట్ ఇన్ యువర్ కోడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ డస్. ఓకే, ఏంటంటే కమెంట్స్ అనేది ఒక నోట్స్లో అనమాట. మనం ఏదైతే ఒక డైరీ అనేది రాసుకుంటాం, అర్థమైందా? మనకు అర్థం కావడానికి ఒక లైఫ్లో ఒక డైరీ అనేది రాసుకుంటాం. ఓకే, అట్లాగే ఈ కమెంట్స్ కూడా అట్లా అనమాట. నువ్వు కోడ్ రాసేటప్పుడు నువ్వు ఆ కోడ్ మీద ఇట్లా రాసుకుంటావు, ఒక లైన్ ఆఫ్ కోడ్ మీద, అర్థమైందా? అట్లా ఎందుకు రాసుకుంటావు, ఫ్యూ ఇయర్స్ తర్వాత నువ్వు ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఓకే ఈ రెస్పెక్టివ్ ఫైల్లో నేను ఈ లైన్లో దీని మీద ఈ కమెంట్ రాశానంటే దీని లాజిక్ ఇది అని నీకు అర్థం అవ్వడానికి కమెంట్స్ అనేవి వాడతారనమాట. నీకు ఒక్కడికే కాదు, ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసిన ఎవరైనా వాళ్ళు ఈ కోడ్ చూసేటప్పుడు వాళ్ళ కమెంట్స్ చూసి ఈ ప్రోగ్రామ్ యొక్క ఈ ఫైల్ యొక్క లాజిక్ ఇది అని వాళ్ళు తెలుసుకోవడానికి కమెంట్స్ అనేవి వాడతారనమాట. నెక్స్ట్ ద జావా కంపైల్ ఇగ్నోర్స్ దెమ్ అండ్ సో దే డోంట్ ఎఫెక్ట్ హౌ యువర్ ప్రోగ్రామ్. కమెంట్స్ వల్ల యూజ్ ఏంటంటే కమెంట్స్ అనేవి కనబడతాయి, ఎవరైతే కోడ్ చూస్తారో వాళ్ళు కనబడతాయి, కానీ కమ్స్ టు ద అవుట్పుట్ ఇవి మన ప్రోగ్రామ్ అనేది డిస్టర్బ్ చేయదన్నమాట. ఎందుకంటే జావా కంపైలర్ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది కమెంట్స్ని. ఓకే, అవుట్పుట్లో కన్సిడర్ చేయదు, జస్ట్ ప్రోగ్రాంలో మనకి కనిపిస్తుంది, కానీ మన అవుట్పుట్లో మన కమెంట్స్ అనేది అస్సలు పట్టించుకోదు అనమాట జావా కంపైలర్ అనేది. నెక్స్ట్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ మేకింగ్ యువర్ కోడ్ రీడబుల్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, నీకు నువ్వే చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, అండ్ ఆల్సో అదర్స్ ఎవరైనా విజిట్ చేసినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళు ఒక ఐడియాకి అనేది రావడానికి ఈ కమెంట్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ కమెంట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు కమెంట్స్ కూడా చూద్దాం. VS కోడ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇది నేను కోడ్ రాస్తా, కోడ్ మీద ఈ సిస్టమ్ out.printlnలో నేను ఏం రాస్తా, ఇక్కడ కమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా డిస్కస్ చేద్దాం, మనం చేసి అప్పుడు రాద్దాం. కమెంట్స్లో 2 టైప్స్, సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్, అర్థమైందా? మల్టీ లైన్ కమెంట్స్ అనమాట. సింగిల్ లైన్ కమెంట్స్ అంటే ఇలా ఇస్తాం, ఓకే, 2 స్లాషెస్లో. ఇదైతే మనకి స్లాష్ ఇచ్చి స్టార్ట్ బిగిన్ చేసి నెక్స్ట్ స్లాష్తో ఎండ్ చేసేస్తాం అనమాట. ఇది మల్టీ లైన్ అనమాట. అంటే ఒక లైన్ ఆఫ్ కామెంట్ కాకుండా ఎక్కువ లైన్స్ ఒక పారాగ్రాఫ్లో రాయాలంటే మనం ఈ మల్టీ లైన్ కామెంట్ అనేది వాడతాం అనమాట. ఇవి ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇప్పుడు స్లాషెస్ ఇచ్చా, రామ్జీ అని రాసా, ఇది సింగిల్ లైన్ కమెంట్ అనేది అయిందనమాట. నెక్స్ట్ ఎంటర్ కొట్టి ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి, స్లాష్ ఇచ్చి స్టార్ట్ కొట్టి మల్టీ లైన్ కమెంట్ అనేది రాస్తున్నాను అనమాట. సేమ్ రామ్జీ అని చెప్పేసి కొట్టా. ఈ 2 కూడా ఫస్ట్ది వచ్చేసి
సింగిల్ లైన్ కమెంట్, సెకండ్ వచ్చేసి మల్టీ లైన్ కమెంట్. ఓకే, ఈ మనం ఏదైతే ఈ సిస్టమ్ అవుట్డోర్ ప్రింటర్లో ప్రింట్ చేస్తామో దానికి కొంచెం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకుంటాం. అంటే మనకు ఆ లాజిక్ అనేది అర్థం అవడానికి. ఇక్కడ ఏం లాజిక్ లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట. సింగిల్ లైన్ మల్టీ లైన్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అనేది అవుతాయి అని. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ సేవ్ చేసుకోవాలి. Ctrl+S కొడితే ఇక్కడ నెంబర్ అనేది పోయింది. ఇట్లా క్లియర్గా ఉంటేనే మీ ఫైల్ అనేది కరెక్ట్గా సేవ్ అయినట్టు. రన్ చేసుకుంటున్నాను. చూడండి, నేను రన్ చేస్తే సేమ్ రామ్ అనే అవుట్పుట్ వచ్చింది. ముందు నేను ఈ కమెంట్స్ అనేవి రాయకముందు నాకు రామ్ అనేది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఈ కమెంట్స్ అనేది రాసినా కూడా నాకు రామ్ అనేది అవుట్పుట్ వచ్చింది అనమాట. సేమ్ అవుట్పుట్ వచ్చింది నాకు. ఇక్కడ కమెంట్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది చూసేటప్పుడు నాకు ఇక్కడ ఏదైతే నేను ప్రింట్ చేస్తున్నానో దాని లాజిక్ నేను ఇక్కడ కమెంట్స్ రూపంలో రాసుకున్నాను అనమాట. అర్థమైందా? ఇక్కడ నేను ఏదైతే ప్రింట్ చేస్తున్నానో దాని లాజిక్ అనేది ఇక్కడ కమెంట్స్లో రాసుకున్నాను. దానివల్ల నేను ఈ లాజిక్ వాడానని నాకు తెలుస్తుంది అనమాట. అది మనకు కమెంట్స్ యొక్క మెయిన్ యూజ్. అర్థమైంది కదా? ఇక్కడితో కమెంట్స్ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కమెంట్స్ మనం రాసుకుంటే మనకు ఒక క్లియర్ టచ్ అనేది ఉంటుంది అన్నమాట ప్రోగ్రామ్. ఓకే, ఒకసారి టాపిక్స్ ఏమేమి డిస్కస్ చేసుకున్నాం చూద్దాం. ఇక్కడికి వెళ్తే మనం ఇంట్రడక్షన్ అనేది చూసాం, ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాసాం. నెక్స్ట్ అది ఎట్లా రన్ చేస్తారు అనేది కూడా చూసాం. ఎట్లా రన్ బటన్ కాకుండా ఇట్లా జావా సి అని చెప్పేసి రాసేసి మనం కంపైల్ కూడా చేయొచ్చు టెర్మినల్ అనేది కూడా చూసాం. నెక్స్ట్ చిన్నగా కాన్సెప్ట్లోకి వెళ్తున్నట్టు కమెంట్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫైనల్గా ర్యాపప్ అనేది చేసుకున్నాం. ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చూసుకున్నాం. ఓకే, కమింగ్ టు ద ర్యాపప్. ఏమేమి నేర్చుకున్నావో గుర్తుపెట్టుకో. ఇక్కడ మన క్యాప్షన్ ఏంటి, ఏమేమి నేర్చుకున్నావో గుర్తుపెట్టుకో. ఇప్పుడు వరకు నువ్వు ఏమేమి నేర్చుకున్నావో అది మొత్తం గుర్తుపెట్టుకో. ఎందుకు, డే 2కు నువ్వు వచ్చేసరికి నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది, ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఏం చూసాం, టుడే యూ లెర్న్డ్. నువ్వేం నేర్చుకున్నావు, వాట్ ఈజ్ జావా అండ్ ఎందుకు ఇది గ్రేట్ లాంగ్వేజ్ అనేది కూడా చూసావు. వై ఇట్స్ ఎ గ్రేట్ లాంగ్వేజ్ టు లెర్న్. ఓకే, అది కూడా చూసావు. నెక్స్ట్ హౌ టు సెటప్ యువర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఎట్లా మన ఎన్విరాన్మెంటల్ సెటప్ అనేది చేసుకోవాలనేది కూడా చూసాం. నెక్స్ట్ ఏంటి, యువర్ ఫస్ట్ ఇంపాసిబుల్ ప్రోగ్రామ్. మన ఇంపాసిబుల్ ప్రోగ్రామ్ని పాసిబుల్గా రన్ చేసి దాని ద్వారా మనం ఒక కన్ఫర్మేషన్కి వచ్చాం. ఎస్, నా ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ కిట్ అనేది కరెక్ట్గా నేను పాత్ అనేది సెర్చ్ చేశాను, కన్ఫర్మేషన్ వచ్చాను. ఓకే, ఇక్కడితో కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా మనం కమెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్. ఎందుకు ఈ కమెంట్స్ రాస్తామంటే ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మన ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా మన కోడ్ని మనం చూసేటప్పుడే ఈ లాజిక్ అనేది ఎట్లా రాసుకున్నాను, ఈ ప్రోగ్రామ్ అనేది ఈ లైన్ యొక్క ఈ లైన్ యొక్క అర్థం ఇది అని నీకు తెలియాలని నువ్వు రాసుకున్న కమెంట్సే నీకు ఉపయోగపడతాయి అన్నమాట. వాటినే సింగిల్ లైన్ అంటే మనం చిన్నగా రాసుకోవాలంటే సింగిల్ లైన్ కమెంట్స్, ఒక పారాగ్రాఫ్లో ఒక ఇంకా క్లియర్గా డెప్త్గా రాసుకోవాలంటే మల్టీ లైన్ కమెంట్స్ అనేవి వాడతాం అనమాట. కమెంట్స్ గురించి కూడా అయిపోయింది. ఇదన్నమాట డే 1 యొక్క కంటెంట్. నెక్స్ట్ డే 2 కూడా చూద్దాం. మనం రేపు డే 2కి వచ్చేసరికి ఏం నేర్చేసుకుంటాం. డే 2లో మనం బేసిక్ సింటెక్స్, వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, వేరియబుల్స్ గురించి ఇన్డెప్త్ నేర్చుకున్న తర్వాత ఆపరేటర్స్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం అన్నమాట. ఇది మన డే 2 కాన్సెప్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బేసిక్ ఎన్విరాన్మెంట్ అనేది సెట్ చేసాం జావాకి. ఇక్కడ నుంచి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్గా, సింపుల్గా ఉంటుంది. ఏం ప్రెజర్ తీసుకోకండి, ఎందుకంటే నేను కూడా స్టూడెంట్నే. మీరు ఎట్లా చెప్పాలో, ఎట్లా మీరు టైం అనేది మేనేజ్ చేసుకోవాలో, నాకు ఎట్లా టైం కుదురుతుందో మీకు కూడా అట్లా టైం కుదురుతుంది. కాబట్టి నాకు తెలుసు మీ కష్టం ఏంటనేది. కాబట్టి మీకు డిస్టర్బ్ అవ్వకుండా, మీ యొక్క హెల్దీ టైం అనేది, ఈవినింగ్ టైం అనేది కొలాప్స్ అవ్వకుండా ఒక్క 30 minutes మీరు రోజు
టైం స్పెండ్ చేస్తే ఆ 30 మినిట్స్ నేను ఒక యూజ్ అయ్యేలోపు బిఫోర్ దసరా లోపు నేను మీకు జావా అంటే ఏంటి అంటే జావాలో ఒక లెవెల్ వరకు నేను తీసుకెళ్తాను. ఓకేనా? మీరు ఛానల్ని ట్రస్ట్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు చెప్పిన కంటెంట్ అనేది నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇది ఉపయోగపడుతుంది అంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లాగే ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన కొన్ని వీడియోస్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీకు నచ్చుంటే ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి ఎక్కువ వ్యూస్ వస్తే గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకేదైనా టాపిక్ ఒకవేళ మిస్ చేసి ఉంటే ఏదైనా టాపిక్ అనేది నేను వదిలిపెట్టుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్పేటప్పుడు నేను అది కవర్ చేసుకుంటూ పోతా. ఏది మిస్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పిన టాపిక్స్లో క్లియర్గా చెప్పా ఒక లెవెల్ వరకు. ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు మెన్షన్ చేయండి. ఎందుకంటే చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఇట్స్ ఏ వన్ టేక్ వీడియో అనమాట. అంటే నేను టేక్ అనేది తీసుకోవట్లేదు. ఎందుకంటే నా దగ్గర ఆ డివైజెస్ అవన్నీ కూడా లేవు. కొంచెం ఒక ల్యాప్టాప్ సెటప్ ఫోన్తో నేను చేస్తున్నాను. ఒక కంప్లీట్ లాంగ్ వీడియో నేను స్టార్ట్ చేసిన నుంచి ఎండ్ వరకు ఒకటే టేక్తో చెప్తున్నా. ఎక్కడ కూడా ఆపేది లేదనమాట. ఒకవేళ ఆపానంటే ఇట్ విల్ బీ కన్ఫ్యూజన్ అనమాట. ఎట్లా అంటే నాకు ఆడియో వీడియోకి సింక్ అనేది దొరకదు. అందుకని సింగిల్ టేక్లో నేను కొడుతున్నా. ఏమైనా చిన్నగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకు అర్థమైనట్టే సింపుల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తా. మీరు కామెంట్ చేసి ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. నాకు ఒక మోటివేట్గా ఉంటుంది. నేను ఫర్దర్ వీడియోస్ని ఇంకా బాగా మీకు చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.